కర్నూలు జిల్లా కొడుమూరు మండలంలో ఏరువాక పున్నమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రైతులంతా ఉదయాన్నే తమ పాడి పశువులను ఎడ్లను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సాహంగా పొలాల బాట పట్టారు. ఏరువాక పౌర్ణమి తర్వాతే మిగిలిన పండుగలన్నీ వస్తాయని స్థానిక రైతులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే వర్షాకాలం ప్రారంభమై రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పంటల సాగు సమయం ఆసనమైన వర్షాల జాడ లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని రైతులు వాపోయారు. అన్నదాత సుఖంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని, ప్రజలందరూ సంతోషంగా జీవిస్తారని పేర్కొంటూ త్వరలోనే సమృద్ధిగా వర్షాలు కురిసి తమ పంటలను ఆదుకోవాలని వారు కోరుకుంటున్నారు. ఇది కొత్త పండగ. ఈ పండగ స్టార్ట్ అయినాకనే అన్ని పండుగలు స్టార్ట్ అయ్యాయి. ఎన్ని రోజుల పనులు ఉన్నాయి, ఈ రోజు అంతా ఇద్దరు బాగా చూసుకోవాలా, రంగు కొట్టుకోవాలని పూజ చేసుకొని పాసుకొని మంచి రోజు ఈ రోజు అని పండగ. ఈ పండగ ఫస్ట్ పండగ ఇది. ఈ పండగ తర్వాతనే పండగలలో వచ్చింది. అందుకే ఈ పండగ పొలానికి పోయి ఇంత పొల 10 నిమిషాలు అంటే సేద్యం చేసి ఇద్దరు పెళ్లి కడిగి రంగు పూసి పొలకి పూజ చేసి అంత బొట్లు పెట్టి అంత చేస్తాం. పంటలలో ఇప్పుడు ఇది కాడితే అది 6 ఎకరాలు కాడితే ఓడి మలక పోసేది కానీ అన్ని పోసేది కానీ ఇది కందులు వేసేది కానీ ఈ పంట తర్వాతనే అన్ని వేసేది. పత్తి ధాన్యం ఈ పంట. పోయిన సంవత్సరము ఈ పాడుకు వర్షాలు పడినా పంటలు బాగా వచ్చినాయి. ఈసారి వర్షాలు లేక వేసిన పత్తులు పైన వల్ల ఎండిపోతున్నాయి. మాకు ఈ సంవత్సరం బాగాలేదు. కాలువ నీళ్ళు అంత